రైట్ సార్ 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 ఎమ్మెల్యే గారు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పీ సార్ ఎలా ఉన్నారు? సార్ 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 సైడ్ కొంచెం సైడ్ సార్. మళ్ళీ మీకు స్ట్రెస్ పెట్టినట్టున్నారు. నైస్ మీటింగ్ ఎస్పీ సార్. థ్యాంక్ యూ. నా రోప్ తీసేయండి తమ్మనో వేదామృతేన ముతాంబరే తస్మై బ్రహ్మ చ బ్రహ్మః చ ఆయో కీర్తిం ప్రజాందదో భాగదేన ఉత్తరేతో రామలో వై దేవతా విరుద్ధరతి యావై దేవతాస్తే ప్రతిష్ఠతే రాజాయ ప్రజాసాయినే నమో వయం వై సమాయ గుణే తమే కామాన్ కామకామాయ మఖ్యో రామేశ్వర వై సవనోదదాతో కుబేరాయ లెఫ్ట్ రైట్ ఉండాలి మీరు విశ్వకర్మాణం సపాహ్యభ్యంతరం గంధద్వారాం దరదర్శం పుష్టం గ్రహిణీశ్వరేగం సర్వభూతానాం దామిహో భగవయే శ్రియం అమేవో గంధాః సుగంధాః అమేవోక్షదాః సంత్వాక్షదాః సకలారాధనే సుప్రతిష్ఠితమస్తు ఆవాహితాః శ్రీమన్మహాగణాధిపతర దేవతాయే నమో నమః నానావిధాః పరిమళపత్ర పుష్పపూజానిం భవదారయేతు నమస్కరోమి. గుణపం తీసుకోండి సార్. ఒక 3 సార్లుగా అక్కడ పొడిసేసి ఓం ద్రవందే రాజా వరుణో ద్రవందేనో బృహస్పతిః ద్రవంద ఇంద్రశ్చ అగ్నిశ్చరాష్టం ధారయేతాం ధ్రువం సుముహూర్తే సావధానా. ఓం యాపలనిర్యా ఆపలపుష్పాయాశ్చ పుష్కనే బృహస్పతే ప్రచోదయాస్తానో ముంజంత గుమ్మసః ఆవాహితాః శ్రీమన్మహాదేవతాయే నమో నమః సుమంగళేర్యం వధూరి భాగం సమేత భాగుతస్మై హత్వా ఆయా విపరీతనః ధనం ధాన్యం వశుపుత్రలాభం శత సంవత్సరీణం దీర్ఘమాయురస్తు మే సదా. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళః యయా ఆస్మరణాన్ పుంసాం సర్వతో జయమంగళం. బృహస్పతి ప్రస్థస్థానముంచంత గుమ్మసః శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయు. డిఎఫ్ఓ గారు ఏంటి సంగతులు? హరి ఓం గణానాం త్వా గణపతిం భవమహే పునః ఉపవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ప్రసాదస్మన్వో దేవి సాదనం శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం భయ ముందు మంచి వైడ్లా తీసుకో. ఓం శాంతి శాంతి శాంతి. వచ్చినందుకు మరి లేట్ చేస్తున్నారు, తొందరగా కట్టుకోండి. మీరు ఎంత తొందరగా కట్టుకుంటే అంత తొందరగా డబ్బులు పంపుతున్నాయి. ఏదైతే ఇస్తుందో ఉచిత కరెంటు కానీ, అదేవిధంగా ఆ రోజు రావాల్సిన ఎవరికైనా పట్టా ఉంటుకుని ఆ రోజు రైతు భరోసా కానీ, స్కీమ్స్ ఉన్న గ్రామం ఈ టేకులగూడెం, అన్నిటికైనా లాస్ అయ్యే గ్రామం టేకులగూడెం అని చెప్తే అక్కడి నుంచి మొదలు పెడదామంటే మంత్రి గారు కూడా ఏదేమైనా టేకులగూడెం నుంచి మొదలు పెడదామన్నారు. సంతోషం. ఈ టేకులగూడెం గ్రామస్తులందరూ కూడా ఇల్లులో 10 సంవత్సరాల నుంచి చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా పెద్ద ఎత్తున నా ఆడబిడ్డలు వచ్చారు, నా అన్నదమ్ములు వచ్చారు, మీడియా మిత్రులు ఉన్నారు,
అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. పొద్దున్నే ఇవాళ తీవ్రంగా ఏంటన్నా మీ జీవిత కళ, ఇందాక చెల్లి చెప్పినట్లు 3వ తరగతి చదివే తన కొడుకు, అమ్మా ఎప్పుడూ ఈ తాటాకుల ఇంట్లోనే ఉంటామా, పైన స్లాబ్ ఇంటూ ఎప్పుడు కట్టుకుంటామా అన్నా అని ఆ చిన్న పిల్లోడు, అంటే 7వ సంవత్సరమో 6.5 సంవత్సరాలు ఉండుంటాయి. అంటే ఆ పేదవాడి కళ, పేదవాడి కొడుకు బిడ్డ కళ, ఆ కళ నెరవేర్చాలి అని, అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని మీ అందరి దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఈ 15-16 నెలలలో ఈ కార్యక్రమంలో ఎక్కడ చిన్న ఇబ్బంది తప్పు జరగొద్దని, పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని, పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు నిర్మించే దాంట్లో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చెయ్యని విధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. పేదోడు ఇల్లు ఇస్తే 1,00,000-1,50,000 ఇచ్చేసి చేతులు దుడుపుకుంటున్నాయి. కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ ఉన్న రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. మన పక్కనే ఛత్తీస్గఢ్ ఉంటది, అక్కడ కూడా ఇచ్చేది 1,00,000-1,25,000 ఇస్తారు. కానీ ఈ 1,00,000-1,25,000 ఇస్తే ఆ పేదవాడు ఇల్లు పూర్తి చేసుకోలేడు, మళ్ళీ అప్పుల పాలు అవుతాడు. ఆ పేదవాడి కళ కళలాగానే మిగిలిపోతుంది అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో ఈ రాబోయే మొదటి విడత ఇప్పుడు మీ అందరికీ ప్రతి గ్రామానికి కొన్ని ఇచ్చాం. ఈ నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు మొదటి విడత కట్టాలని సుమారు 22,000 కోట్ల రూపాయలతో 22,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఆడబిడ్డ పేరుతో శాంక్షన్ చేసి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు మారుమూల మండలమైన ఈ వాజేడు మండలంలో కూడా మనం మొదలు పెట్టుకున్నాం. ఇక్కడ ఒక్కటే, ఇంతకు ముందు టేకులగూడెంకి వెళ్ళాను, అది ఛత్తీస్గఢ్ బోర్డర్ లో ఉంది. అక్కడ సుమారు 106 ఇళ్ళు ఇచ్చాం. చాలా చాలా అంటే చాలా వెనుకబడ్డ గుళ్ళమది. అయితే అక్కడ వాళ్ళ ఆనందం చూస్తే ఇక్కడ మీ ఆనందం ఎలా ఉందో ఆ గూడానికి వెళ్ళిన అదే ఆనందం ఉంది. ఈ వాజేడు మండలంలో ఏ ఆనందం అయితే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాళ్ళైతే గడిచిన 10 సంవత్సరాల నాటి ప్రభుత్వంలో మా కళ నెరవేరుద్ది అని ఎప్పుడు టీవీలో బొమ్మ, పేపర్లో బొమ్మ చూసి ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు నేను ఎప్పుడు కట్టుకుంటాను, ప్రభుత్వం ఎప్పుడు సాయం చేస్తుందని 1000 కళ్ళతో మీరందరూ ఎదురు చూశారు. 10 సంవత్సరాలు బొమ్మలు చూసే కాలయాపన సరిపోయింది. కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా 8,19,000 కోట్లు ఆనాటి దొరవారు అప్పు చేసి ఆ భారాన్ని ఆ పేదోడు నెత్తిన పెట్టిపోయినా పేదోడి కళ నెరవేర్చడం కోసం, పేదోడి ఆశయం నెరవేర్చడం కోసం, పేదోడి చిర కోరికని నెరవేర్చడం కోసం మన ఇందిరమ్మ ప్రభుత్వం తల తాకట్టు పెట్టైనా ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ఈ 4.5 లక్షలు కలుపుకొని 20 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా పేదోడికి కట్టించాలని దృఢ సంకల్పంతో ఈనాడు పనిచేస్తుంది. అంతేకాదు తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు, ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులలో 5 లక్షల రూపాయలు 4 విడతలుగా ఫౌండేషన్ పూర్తవడంతోనే 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్ కట్టడంతోనే 1,25,000, స్లాబ్ వేయటంతోనే 1,75,000, మిగిలిన 1,00,000 రూపాయలు కంప్లీట్ అయిన తర్వాత మొత్తం కలిపి
నా ఆడబిడ్డ ఇల్లు కట్టుకున్న ఆడబిడ్డకి 5 లక్షల రూపాయలు మనం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తున్నాము. అంతేకాదు పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పడానికి అనేక కారణాలున్నాయి. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి దొరవారి చేతిలో పెడితే దొరికిన కాడల్లో అప్పు చేసి ఎంత వడ్డీ అయినా పర్వాలేదని అప్పు చేసి పేదవాడి నెత్తిన భారాన్ని ఈనాడు మొయ్యలేనంత 8,19,000 కోట్లు అప్పు చేస్తే చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నా ఆడబిడ్డలకి ఉచితంగా 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వాలి అని, నా ఆడబిడ్డలకి 500 రూపాయలకే గ్యాస్ బిల్లు ఇవ్వాలి అని, నా ఆడబిడ్డలు అమ్మారింటికి పోయినా అమ్మమ్మ దగ్గరికి పోయినా అమ్మ ఇంటికి పోయినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలి అని, పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఇవ్వాలి అని, అదే రకంగా మొన్న ఉగాది నాడు పెద్దోడు ఏదైతే సన్న బియ్యం అన్నం తింటాడో పేదవాడు కూడా సన్న బియ్యం అన్నం తినాలని సన్న బియ్యాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇయ్యకపోయినా ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం మీకు ఇవ్వటమే కాకుండా నిరుద్యోగ తమ్ముళ్ళకి గడిచిన నాటి 10 సంవత్సరాలు అరాకుగా ఉద్యోగాలు ఇచ్చారు. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లోనే 57,652 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మన ఇందిరమ్మ ప్రభుత్వానికి.